హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా బాగానే ప్రిపేర్ అవుతున్నారు. కానీ ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక చిన్న తప్పు చేయడం వల్ల మన చేతి దాకా వచ్చిన జాబ్ అనేది మిస్ అయిపోతుంది. సో ఈ విషయం అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అయితే మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంది? సో చాలామంది స్టూడెంట్స్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు, నెక్స్ట్ చాలా బాగానే ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ బాగానే రాస్తారు, మంచి మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం, అంటే ప్రాపర్ నోటిఫికేషన్ అనేది మనం కరెక్ట్గా చదవకపోవడం వల్ల, ఎలా పడితే అలా మనం ప్రిఫరెన్స్ ఇవ్వకపోవడం వల్ల మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న జాబు మనకు రాకుండా వచ్చే జాబ్ కూడా మిస్ అయితే చాలా బాధగా ఉంటుంది. సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే ఏ రైల్వేలో సరే, రైల్వేలో ఏ ఎగ్జామ్కైనా సరే, మీరు ఎన్టీపీసీ కావచ్చు, ఈరోజు గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది, ఆ నోటిఫికేషన్ కావచ్చు, అలాగే టెక్నీషియన్ చేయి, ఏ ఎగ్జామ్ అయినా సరే, మీరు నోటిఫికేషన్ పడిన వెంటనే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన ఏంటి అంటే మెడికల్ టెస్ట్ చెక్ చేయండి. ఏంటిది? మెడికల్ టెస్ట్ చెక్ చేయండి. ఈ మెడికల్ టెస్ట్లో మనం ఫెయిల్ అయితే అది ముందుగానే తెలిసిందనుకో, మనం వేరే దానికి ప్రిపేర్ అవ్వచ్చు. అలా కాకుండా నేను బాగా ప్రిపేర్ అయిపోయి నాకు మెరిట్ లిస్ట్ వచ్చేది, తర్వాత నాకు ఐసైట్ ఉండి జాబ్ మిస్ అయితే మాత్రం ఆ టైం వేస్ట్ అవుతుంది. సో మనకి చాలా పెయిన్ వస్తుంది. ఇదంతా లేకుండా స్టార్టింగ్లోనే ఏదైనా సరే నోటిఫికేషన్ పడినప్పుడు ఆ నోటిఫికేషన్లో మెడికల్ టెస్ట్ గురించి, రైల్వేలో పర్టికులర్గా మెడికల్ టెస్ట్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఏమాత్రం కొంచెం మిస్టేక్ అయినా సరే ఆ ఎలిజిబిలిటీ మనకు లేకపోతే మాత్రం నిర్దాక్షిణంగా రిజెక్ట్ చేస్తాడు. సో ఈరోజు మనకు గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. గ్రూప్ డి నోటిఫికేషన్ పడిన వెంటనే మీరు ఆదరాబాదరగా అప్లై చేసి ఎలా పడితే అలా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి మిస్టేక్ చేయొద్దు ఫస్ట్. సో మనం అప్లై చేసే ముందే ఏ పోస్ట్కి ఎటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, ఆ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి మనకు ఉన్నాయా లేవా ప్రతిదీ తెలుసుకొని, ఒకవేళ ఆ మెడికల్ స్టాండర్డ్ ఆ పోస్టుకు లేకపోతే ఆ పోస్టింగ్కి వదిలేసేయండి, ఆ ప్రిఫరెన్స్ లాస్ట్లో ఇచ్చేసేయండి. అంతేగాని మనకు మెడికల్ స్టాండర్డ్స్ లేకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇచ్చి ఎలా అయినా సరే నాకు ఇది రావాలని బాగా ప్రిపేర్ అయిపోయి లాస్ట్లో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా ఈ మెడికల్ స్టాండర్డ్స్ లేకపోతే ఆ జాబ్ అనేది మనకు రాదు. కాబట్టి సో ఈ వీడియోలో క్లియర్ కట్గా ఏ పోస్టుకి ఎటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. మీకు ప్రిపరేషన్ ఎంతైతే ఇంపార్టెంటో అప్లై చేసే ముందు మీ మెడికల్ స్టాండర్డ్స్ని చెక్ చేసుకోవడం అంతే ఇంపార్టెంటు. ఓకే, సో ఇంక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. మన యూట్యూబ్ ఛానల్లో పర్టికులర్గా ఓన్లీ మనం రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుందో అటువంటి కంటెంట్, అప్డేటెడ్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకున్నారు, అంటే రీసెంట్గా రైల్వే ఎగ్జామ్స్ రాశారు. సో వాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో కరెక్ట్ కంటెంట్ సార్, తక్కువ టైంలో ఈ కంటెంట్ యూజ్ చేసుకుని ఎగ్జామ్ బాగా రాసామని చెప్పారు. సో అలాగే మన యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్టులు వాళ్ళ కోసం నేను క్రియేట్ చేశాను. సో ఇవన్నీ వాళ్ళ కోసమే. సో వీళ్ళందరూ వాళ్ళు యూజ్ చేసుకున్నారు. రేపు అప్కమింగ్ ఎగ్జామ్స్ కూడా సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి సో మంచి వీడియోస్ మీకోసం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని ప్రతి ఒక్కరూ మన వీడియోస్ని ఎవరైతే ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మనం మెడికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఎప్పుడైనా సరే మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు మెడికల్ స్టాండర్డ్స్లో A2, A3, B1, B2 ఇలా ఉంటాయి అన్నమాట. సో A2 మెడికల్ స్టాండర్డ్స్కి అంటే A2 మెడికల్ స్టాండర్డ్స్ అంటే ఏంది? మనకు మొత్తం చూడండి, డిస్టెన్స్ విజన్ ఉంటుంది, నియర్ విజన్ ఉంటుంది, అలాగే కలర్ విజను, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్. డిస్టెన్స్ విజన్ అంటే ఏంది, నియర్ విజన్ అంటే ఏంది, అసలు కలర్ విజన్ ఏం టెస్ట్ చేస్తారు, బైనాక్యులర్ విజన్ అంటే ఏంది, నైట్ విజన్ అంటే ఏంది, మెసోపిక్ విజన్ అంటే ఏంది, ఈ వీడియోలో నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ చూడండి, A2 అయితేనేమో మీకు ఆ విజన్ గురించి చెప్తాను. ఫస్ట్ మనకు డిస్టెన్స్ విజన్ చూస్తే మనకు మీరు జనరల్గా ఐ చెకప్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకు ముందు ఒక 6 మీటర్స్ డిస్టెన్స్లో ఇలాంటి పిక్చర్ కంప్యూటర్ చూపిస్తారు. ఇది మనకు కనబడుతుందా లేదా మనకి చెక్ చేస్తారు. ఇది ఓన్లీ మనకు ఆల్ఫాబెట్సే కాదు, నెంబర్స్ కూడా ఇస్తారనమాట. ఇలాంటి ఒక
చార్ట్ ఉంటుంది. ఓకే, ఈ చార్ట్లో మనకు ఫస్ట్ లైన్ కనబడితే మనకు 6/30 ఉన్నట్టు, అలాగే సెకండ్ లైన్ కనబడితే 6/36 విజన్ ఉన్నట్టు, అలాగే థర్డ్ లైన్ మనకు ప్రాపర్గా కనబడితే 6/24 విజన్ ఉన్నట్టు, అలాగే ఫోర్త్ లైన్ కరెక్ట్గా కనబడితే మనకు 6/18 విజన్ ఉన్నట్టు, అలాగే దాని కింద లైన్ కరెక్ట్ ప్రాపర్గా కనబడితే 6/12 విజన్, ఈ లైన్ కనబడితే మనకు 6/9 విజను, లాస్ట్ లైన్ మనకు కనబడితే 6/6 విజన్ అంటారు. ఓకే, సో ఈ లైన్స్ మొత్తం మనకు కనబడితే మన విజన్ అనేది 6/6 విజన్ అంటారు. దీనిపైన ఇంతవరకే మనకు కనబడి ఇది కొంచెం బ్లర్గా ఉంటే ఇంతవరకు మనకు ప్రాపర్గా కనబడితే దీన్ని ఏమంటారు 6/9 విజన్ అంటారు అనమాట. సో దీన్ని మనం ఏమంటారు డిస్టెన్స్ విజన్ అంటారు. అయితే ఇక్కడ మీరు ప్రాపర్గా చూస్తే డిస్టెన్స్ విజన్లో కొన్ని వితౌట్ గ్లాసెస్, కొన్ని విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ ఉంటాయి అన్నమాట. మనకు A2 మెడికల్ స్టాండర్డ్స్ కంపల్సరీగా వితౌట్ గ్లాసెసే. ఎవరికైనా సరే గ్లాసెస్ ఉంటే మాత్రం మీరు A2 మెడికల్ స్టాండర్డ్స్కి ఫిట్గా లేనట్టు. ఏవైతే A2కి పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు మీరు లాస్ట్లో ఆప్షన్ ప్రిఫరెన్స్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ మనకు A2 మెడికల్ స్టాండర్డ్స్ ఏ ఉండాలి, డిస్టెన్స్ విజన్ 6/9 ఉండాలి, అలాగే 6/9 వితౌట్ గ్లాసెస్. 6/9 అంటే ఏంది మనకు ఇక్కడ దాకా. సో ఇక్కడ దాకా మనకు వితౌట్ గ్లాసెస్ కనబడితే మనకు 6/9 ఉన్నట్టు, 6/9. ఓకే, నెక్స్ట్ మనకు వితౌట్ గ్లాసెస్ అనమాట, మనకి గ్లాసెస్ లేకుండా ఇది కనబడాలి. నెక్స్ట్ అలాగే నియర్ విజన్ ఎంత ఉండాలి 0.6 వితౌట్ గ్లాసెస్. సో A2 మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకు ఎటువంటి గ్లాసెస్ ఉండకూడదు. గ్లాసెస్ అంటే స్పెట్స్ లేకుండా మనం మొత్తం కనబడితే మనకు A2కి మెడికల్ స్టాండర్డ్స్కి మనం ఫిట్ అయినట్టు. అలాగే మీరు A3 మెడికల్ స్టాండర్డ్స్ ఏమైనా చూడండి, డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 ఇది అదే, కాబట్టి ఇక్కడ ఏమన్నాడు విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. మీకు గ్లాసెస్ ఉన్నా, మీరు స్పెట్స్ పెట్టుకున్నా, మీకు ఈ డిస్టెన్స్ కనబడితే మీరు డిస్టెన్స్ విజన్కు క్వాలిఫై అయినట్టే. నెక్స్ట్ ఒకవేళ మీరు గ్లాసెస్ పెట్టుకుంటారు కదా, గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడెడ్ 2 డయాప్టర్ అంటాడు. అంటే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనకు జనరల్గా ఏమవుతుందంటే మయోపియా అంటే ఏంది, మనకు దగ్గరదే కనబడుతుంది కానీ దూరంది మనకు కనబడదు. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు లెన్సెస్ తీసుకుంటాము. ఆ లెన్సెస్ యొక్క పవర్స్ ఉంటాయి అనమాట, 1D 2D 3D అని. సో ఆ లెన్స్ యొక్క పవర్ 2D అనేది దాటకూడదు, 2 డయాప్టర్స్ అనేవి దాటకూడదు. అలాగే నియర్ విజన్ అంటే మనకు ఒక బుక్ ఇస్తారు, ఆ బుక్లో ఈ డిస్టెన్స్ లోపు మనం చదవగలుగుతున్నామా లేదా అని మనకు చెక్ చేస్తారనమాట. ఇది కూడా ఏంటిది విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ ద కలర్ విజన్. అలాగే బైనాక్యులర్ విజన్ పాస్ అవ్వాలి, నైట్ విజన్ పాస్ అవ్వాలి, మిసోపియా విజన్ కూడా పాస్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా చెప్తాను, డిస్టెన్స్ విజన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ నియర్ విజన్ అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఇలా ఒక టెక్స్ట్ చూపిస్తారు. సో ఇలా బుక్ ఇచ్చేసి ఇందులో కొంచెం టెక్స్ట్ ఉంటుంది అనమాట, ఇది చదవండి ఇది చదవండి ఇలా చూపిస్తారు. ఇవి మొత్తం మనం ప్రాపర్గా చదవగలిగితే మనకు నియర్ విజన్ కూడా లేనంటే. కొన్నిటికి స్పెట్స్ A2 దేనికేమో మీరు స్పెట్స్ లేకుండా చదవాలి, మ్యాక్సిమం కొన్నిటికేమో స్పెట్స్ పెట్టుకుని కూడా మీరు చదవచ్చు. నెక్స్ట్ మనం కలర్ విజన్ అంటే ఏంటంటే మనకు ఒక పిక్చర్ ఇలా చూపిస్తారనమాట కలర్స్లో. ఇందులో ఏ నెంబర్ ఉందో మనకు ఫైండ్ అవుట్ చేయాలి. కలర్ విజన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నెంబర్స్ కనబడు. సో రైల్వేలో మెయిన్గా ఎవరికైనా సరే కలర్ విజన్ ఉంటే వాళ్ళు మ్యాక్సిమం చాలా పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండదు కలర్ విజన్ ఉంటే. ఎందుకంటే ఇక్కడ రైల్వేలో మెయిన్గా మనకు సిగ్నల్స్ రెడ్ గ్రీను ఇలా కనబడాలి. నెక్స్ట్ మనకు నైట్ అవుట్ వర్క్ చేస్తూ ఉంటారు, అక్కడ నైట్లో కూడా మనకు విజన్ కనబడాలి. ఇలా కనబడకపోతే ఏమవుతుంది, మనం మిస్టేక్ వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతాయి అన్నమాట. అందుకని రైల్వే డిపార్ట్మెంట్లో ఐ టెస్ట్ అనేవి చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది, ఇందులో 12 కనబడుతుంది, ఇక్కడ 29 కనబడుతుంది, ఇక్కడ మనం చూస్తే 74, ఇక్కడ 45. సో ఇలా మీరు చెప్పగలిగితే మనకు కలర్ విజన్ అనేది లేనట్టు. నెక్స్ట్ ఇక్కడ మనకు బైనాక్యులర్ విజన్ అంటారు. మనకు కళ్ళ ముందు కరెక్ట్గా ఒక పెన్ను ఏదో ఒక ఆబ్జెక్ట్ పెడతారనమాట, దాన్నే మనం కరెక్ట్గా చూస్తూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఎలా అయితే చూస్తున్నాడో పిక్చర్లో అలా మనం చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎలా రొటేట్ చేయమన్నప్పుడు అటువైపు మనం చూడాలన్నమాట. సో ఇక్కడ ఇది కూడా ఏంటంది దూరంలో చూపిస్తారు, అలాగే క్లోజుల్లో కూడా బైనాక్యులర్ విజన్ అంటే. నెక్స్ట్
మనకు ఆల్రెడీ చెప్పే కదా, మనకు మియోపియా అంటే ఏమవుతుంది, దగ్గర అయితేనేమో బాగానే కనబడుతుంది, ఇక్కడ దూరంది మనకు కరెక్ట్గా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ విజన్, మనకి దగ్గరది కనబడుతుంది, దూరంది కనబడుతుంది. ఎవరికైతే ఈ మయోపియా ఉందో వాళ్ళకి దగ్గరది కనబడుతుంది, దూరంది కనబడదు, మొత్తం బ్లర్గా ఉంటుంది. దీన్ని మనం ఓవర్కమ్ చేయడానికి లెన్సెస్ యూజ్ చేస్తారు. మీరు లెన్సెస్ యూజ్ చేసినప్పుడు మనకు స్టాండర్డ్స్ ఏమన్నాడు, 2 డయాప్టర్స్ కంటే పవర్ అనేది ఎక్కువ ఉండకూడదు అన్నాడు. నెక్స్ట్ దీనికి B1 మెడికల్ స్టాండర్డ్స్ ఏమన్నాడు, డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 6/12 ఉండాలి. ఇక్కడ ఏంటిది, విత్ ఆర్ వితౌట్ గ్లాస్ ఉన్న పవర్ లేదు. ఇక్కడ మనకు డయాప్టర్స్ వచ్చేసి నాట్ ఎక్సీడ్ 4D కంటే దాటకూడదు అన్నాడు. అలాగే నియర్ విజన్ సేమ్ 0.6 to 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. మస్ట్ పాస్ ద టెస్ట్ ఆఫ్ కలర్ విజన్, మస్ట్ పాస్ అన్నాడు ఇక్కడ. ఓకే, కంపల్సరీ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ కూడా మనం పాస్ అవ్వాలి. నైట్ విజన్ అంటే ఏంటిది, ఇప్పుడు మనం నైట్ డ్యూటీస్ చేయాల్సి వస్తుంది. సో నైట్ డ్యూటీ చేసేటప్పుడు మనకి నైట్ ఎంత డిస్టెన్స్ వరకు కనబడుతుంది, ఆ నైట్ ఆ డార్క్ మోడ్లో ఎంత డిస్టెన్స్ కనబడుతుందో, అసలు కనబడుతుందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. అలాగే B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, డిస్టెన్స్ సేమ్ 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. సో పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ ఎక్సీడ్ 4D అన్నాడు. నియర్ విజన్ సేమ్ 0.6 0.6 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మస్ట్ పాస్ ద టెస్ట్ ఆఫ్ బైనాక్యులర్ విజన్. ఇక్కడ B2 మెడికల్ స్టాండర్డ్స్ ఏమన్నాడు, ఇక్కడ ఓన్లీ బైనాక్యులర్ విజనే అన్నాడు. ఇక్కడ కలర్ విజను నైట్ విజన్ ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, సో నెక్స్ట్ C1 మెడికల్ స్టాండర్డ్స్ 6/12 6/18 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఇదేంటిది, డిస్టెన్స్ విజన్ అనమాట. అలాగే నియర్ విజన్ దాదాపు 0.6 0.7కి ఉంది, విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. గ్లాసెస్ ఉన్నా పర్లేదు. వెన్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్, చదివేటప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు. అలాగే C2 మెడికల్ స్టాండర్డ్స్ ఏమన్నాయి, డిస్టెన్స్ విజన్ 6/12 నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. ఓకే, నెక్స్ట్ నియర్ విజన్ ఎంత 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. వేర్ రీడింగ్ ఆర్ క్లోజ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ మనకు బైనాక్యులర్ విజన్ కానీ కలర్ విజన్ కానీ ఏమీ అడగలేదు. సో మెయిన్గా ఎక్కువగా కొంచెం స్ట్రిక్ట్గా ఉండేది ఎక్కడ, A1 A2, ఇక్కడ A1 లేదులే కానీ A1 A2లో కంపల్సరీగా మనకు స్పెట్స్ ఉండకూడదు. స్పెట్స్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు. సో ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, ఏ పోస్ట్కి A2 ఉండాలి, ఏ పోస్ట్కి A3 ఉండాలి, ఏ పోస్ట్కి B1 ఉండాలి, ఏ పోస్ట్కి B2. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు A2 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న పోస్ట్ నాకు ఎలిజిబిలిటీ లేదు, నేను స్టార్టింగ్ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తాను, లాస్ట్లో ప్రిఫరెన్స్ ఇస్తాను. అలాగే నాకు A3 మెడికల్ స్టాండర్డ్స్ నాకు లేదనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాను, దీని ప్రిఫరెన్స్ లాస్ట్లో ఇస్తాను. ఓకే, సో మనకు మెడికల్ స్టాండర్డ్స్ ఏదైతే ఫిట్గా ఉందో అది ప్రిఫరెన్స్ ఎక్కువ ముందు ఇవ్వండి. ఇలా మనం ప్రాపర్ వేలో అంతా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెక్ చేసుకొని, నా సజెషన్ ఏంటి అంటే, మీరు మీ దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఈ మెడికల్ టెస్టులు మొత్తం చెక్ చేయించుకోండి. మీరు ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మీరు మీ స్టాండర్డ్స్ ఐడెంటిఫై చేయండి. మీరు A2 మెడికల్ స్టాండర్డ్స్లో ఉన్నారా, A3లో ఉన్నారా, అలాగే B1 లేక B2 C1 C2లో ఉన్నారా, మొత్తం మీరు ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్లో ఈ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్లో మీరు ఫెయిల్ అయితే మాత్రం ఇంకెప్పటికీ మనకి జాబ్ అనేది రాదు. ఓకే, అందుకనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే దయచేసి కొంచెం వర్క్ అనుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మీరు మొత్తం చెక్ చేయించుకొని, ఓకే నేను మెడికల్ స్టాండర్డ్ ఫిట్గా ఉన్నాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటే మాత్రం హ్యాపీగా మీరు ఇంకా మీ ప్రిపరేషను హ్యాపీగా చేసేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పాపము నేను చాలామంది చూశాను, వీళ్ళు బాగానే ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ వచ్చినాయి, మెరిట్ లిస్ట్ వచ్చేసింది, లాస్ట్ మెడికల్ స్టాండర్డ్స్లో ఇటువంటి చిన్న మిస్టేక్ వల్ల ఏమవుతుంది, మనకు వచ్చిన జాబ్ కూడా పోతుంది. ఇక్కడ ఏంటంటే అదే మనం ముందుగా తెలిసిందనుకో, ఈ కంప్లీట్ జర్నీ ఏదైతే ఉందో ఇక్కడ మనం కష్టపడుకున్న వేరే ప్లేస్లో కష్టపడి అక్కడ ఆ టైంలో మనం జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఇంత జర్నీ తర్వాత మనం లాస్ట్లో నేను ఫెయిల్ అయ్యానని తెలిసి చాలా బాధగా ఉంటుంది అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లేకుండా మీరు ముందుగానే తెలుసుకోండి. ఇది చాలామంది నెగ్లిజెన్సీ అనమాట, ఏముందిలే తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటారు. సో దయచేసి అలా అనుకోకుండా మీరు ముందుగానే మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేయించుకోండి. మీరు దేనికి ఎలిజిబిలిటీ ఉందో కనుక్కొని దాని ప్రకారమే మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అలాగే ఇచ్చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఎవరైతే లాసిక్ సర్జరీ చేయించుకున్నారో అది ఇంకేమన్నా కళ్ళకి సంబంధించి సర్జరీ చేయించుకుంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్స్ A2 అండ్ A3. వీళ్ళు దీనికి ఎలిజిబిలిటీ లేదు, ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ లేదని.
ఎవరైతే స్టూడెంట్స్ లాసిక్ సర్జరీ చేయించుకున్నారో వీళ్ళు A2కి A3కి ఆ పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ లేదు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో ఇంత తొందరగా ఎందుకు చేస్తున్నా అంటే మనకు గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. ఇది చాలామంది స్టూడెంట్స్ తెలుసుకోకుండా టకటక అప్లై చేస్తారు, తర్వాత బాధపడతారు. అటువంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండడానికి నేను ముందుగానే చాలా తొందరగా మీకోసం ఈ వీడియో తయారు చేశాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో తద్వారా వాళ్ళు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అసలు మెడికల్ టెస్ట్ అంటే ఏంటిది, మెడికల్ టెస్ట్ ఎలా చేస్తారు, ఏం చేస్తారు, ఒక క్లారిటీ ఉంటుంది. తద్వారా వాళ్ళు కూడా ప్రాపర్ వేలో ప్రిపరేషన్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.